सप्ताश्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं प्रणमाम्यहम्। తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం అనుంది కదా. ఈ ఒక్క మాట లోపల ఇంత భావాన్ని, వేదంలో చెప్పబడిన భావాన్ని అందముగా పెట్టారు ఇక్కడ. అంటే మనకి కార్యసాధన కోసం, అందుకని ఇది స్తోత్రం అయ్యింది. లేకపోతే ఒక కథ అయి ఉండేది కాదు. కథ లోపల స్తోత్రము, స్తోత్రము లాంటి కథ. అది విశేషమైనది. యుద్ధానికి దిగి రాబోతే ఇలాగా అంటూ ఉండగా రావణాసుడు వచ్చాట. అంటే ఏ సమయం అది? పొద్దున్న కాస్త 6:30, 7 అయ్యింది అప్పటికి. అనగానే మళ్ళీ మనకు కొంటే ప్రశ్నే, ఏమండి ఆదిత్య హృదయం చదవమన్నారు, అది పొద్దున్నే చదవమన్నారు కదండి, రాముడేమో ఇప్పుడు 11ంటికి చదువుతాడు, మమ్మల్ని పొద్దున్నే చదవమంటారా? అయ్యా, గ్రంథాన్ని చదివేటప్పుడు, స్తోత్రాన్ని చూసుకునేటప్పుడు పూర్వాపరములు సంగతి అని ఉంటుంది. పూర్వము, తరువాతదేం జరిగింది, సంగతి అంటే ఈ మధ్య అనుబంధం అన్నమాట. ఇది చూసుకోకపోతేనే ఇలాంటి ప్రమాదము. రామచంద్ర స్వామి ఆదిత్య హృదయ పారాయణ పఠనము చేసింది తెల్లారుదాము లేచి ఆచమనం చేసింది కాదు. ఇక్కడ ఆయన అగస్త్యుల వారు వచ్చిన సమయమే ఉదయం, సూర్యోదయం అయిన తరువాత కాస్త 8 అవుతుండగానే అక్కడ మనకి ఖచ్చితంగా యుద్ధకాండలో చాలా వివరంగా ఇచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు రామచంద్ర ఉపదేశం జరిగితే సూర్యమండలం పూర్తిగా కనిపిస్తూ ఉండగా అప్పుడు ఒక్కసారి జపించాడు. అలా జపం ఎవరు చెయ్యొచ్చు? దానికి కూడా నియమాలు ఉన్నాయి. ఎంచేతంటే కొన్ని దేవాలయాల్లో స్తోత్రాలు ఎప్పుడు పడితే అప్పుడు చదవచ్చు. అదే స్తోత్రాన్ని ఇంటి దగ్గర మాత్రం ఉదయాన్నే చదవాలి. ఇలా చదవకుండా అక్కడ చదవమన్నా, అక్కడ దేవాలయ సన్నివేశం వేరు, ఒక్కొక్క స్తోత్రానికి ఉన్న విశేషం వేరు. అందుకని మాట్లాడుకుంటున్నాం. సమరే చింతయా స్థితం రావణం దృష్ట్వా అగ్రత. రావణాసుడు వచ్చాడు. ఇప్పుడు రామచంద్ర స్వామికి చాలా సంతోషమయ్యింది. అంటే తాను నగరంలోకి వెళ్ళక్కర్లేదు, వాడే తిరిగి వచ్చాడు. ఇప్పుడు వాడు యుద్ధానికి వచ్చాడు. వాడు ఇంతకంటే గొప్పగా బాణాలు తెచ్చుకున్నా మనకి ఇబ్బంది లేదు, మళ్ళీ తావుగొట్టవచ్చు, ఇంకా సమయం అంతా ఉంది. అంచేత ఈ లోపల నేను యుద్ధం చేయగలను, వాడిని చంపగలను, రావణాసుడి బాధ లోకానికి తొలగించగలను. రావణంచ అగ్రతో దృష్ట్యా, ఎదురుకుండా నిలబడ్డాట. అంటే ఈ స్తోత్ర పారాయణ ప్రారంభంతో నీ ఫలితము అల్లా లభిస్తుంది అని అంటారు. అగ్రతో దృష్ట్యాకి మంత్రశాస్త్రంలో చాలా గొప్పగా చెప్పారు. అంచేతే బాబు, ఆదిత్య హృదయం చదువుకోండి అంటే కేవలం అందుకోసం కాదు ఇది. దాంట్లో ఎన్నో రహస్యాలని మన మహర్షులు అందముగా అందించారు. ఆదిత్య హృదయంలో ఉన్న ఒక్కొక్క శ్లోకం తీసుకుని ఒక్కొక్క సంస్కృత కవి శతకములే వర్ణించిన సందర్భాలు ఉన్నాయి. ఆదిత్య హృదయంలో ఉన్న ఒక్కొక్క పదము మహాసౌరము. ఇలాంటి ఋగ్వేద గ్రంథాలు ఉన్నాయి, వాటిల్లో ఉన్న తత్వం అంతా కూడా దాంట్లో ఉంటుంది. ఇదే స్తోత్రాన్ని ధౌమ్యుడు ఉపాసన చేశాడు, రంతిదేవుడు, ఇలాంటి మహర్షులంతా, రాజర్షులు, దేవర్షులు ఇంతమంది ఉపాసన చేశారు. ఆఖరికి కృష్ణ పరమాత్మ కొడుకు సాంబుడన్నవాడున్నాడు. అతను రోగగ్రస్తుడైతే నారదుడు ఉపదేశిస్తే ఆ స్తోత్రాన్ని సాంబుడు ప్రయోగించుకున్నాడు, పారాయణ చేశాడు, ఫలితం వచ్చింది. ఇదిగో అందుకని రావణం దృష్ట్వా అగ్రత, ఈ ఒక్క పదంతో ఏమంటున్నారు? ఆదిత్య హృదయాన్ని దృష్టి పెట్టి పారాయణ చెయ్యండి. శబ్దము అర్థము తెలుసుకోండి, తెలుసుకుని చదవండి. పారాయణ అన్న పదం చాలా పెద్ద పదము, దానికి వేరే అర్థాలు కూడా ఉన్నాయి. చెయ్యండి, ఫలితము లభిస్తుంది. చంచలమైన బుద్ధి కాస్త స్థిరపడుతుంది. నిన్ను, నీ కార్యక్రమాల్ని అడ్డము కొట్టేలాంటి ఏదో లోకాతీతమైన దుష్టశక్తి ఏదుందో అది కాస్త నిలవరించబడుతుంది. ఇది చెప్పడానికి రావణంచ అగ్రతో దృష్ట్యా యుద్ధాయ సముపస్థితం, యుద్ధం కోసం ఎదురుకుండా నిలబడ్డాట. భగవంతుడు కూడా
ఈ యుద్ధం అంటే సంసారం అనే యుద్ధంలో తిరిగి 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 ఉన్నవాడు తనని శరణు వేడడానికి వచ్చినా తనని తిట్టడానికి వచ్చినా కూడా భగవంతుడు విశాలమైన నేత్రములతో చూస్తూ ఉంటాడట. పాపం మనకి వేదాంత దేశకుల వారు పరాశర భట్టర్లు చెప్తారు, స్వామి కన్నులు ఎందుకు పెద్దవయ్యాయి అని అడిగారు. అడిగితేట ఈ జీవుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ కళ్ళు పెద్దవి చేసి వెతుక్కుంటున్నట్ట, అందుకని అలా ఉంది అన్నారు. అంచేతనే ఓ కవి అన్నారు, రంగనాథ వరదరాజా తవేక్షణీయ, నీవు నన్ను చూడాలి అనలేదు, నీ చేత చూచుకోబడదగిన వాడిని నేను, అంటే నువ్వు నన్ను చూడాలి. ఇదేమిటయ్యా నువ్వు నన్ను చూడడానికి వచ్చావా, నువ్వు నన్ను చూడడానికి వచ్చావా అంటే, నేను నీ దగ్గరకు వచ్చా అంటే మోక్షము, నువ్వు నా దగ్గరకు వచ్చావంటే అవతారము. ఏది కష్టమో ఆలోచించుకో. అవతారం ఎత్తాలంటే పరివారంతో రావాలి. నేను నీ దగ్గరికి కావాలంటే నా పరివారం అక్కల నేనే రావస్తున్నారు ఓ మహాకవి. అందుకని రావణంచ అగ్రతో దృష్ట్యా యుద్ధాయ సముపస్థితం అంటే ఆదిత్య హృదయంలో మొదటి శ్లోకంలోనే ఏం చెప్తున్నారు, భగవంతుడిని కాదు 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 అని దూరం వెళ్ళిపోతున్న జీవుడు ఏదో ఒక దశ లోపల భగవంతుడి దగ్గరికి, ఎలాగంటారా, చెట్టు నీడ కావాలన్నా చెట్టు నీడకే వెళ్ళాలి, చెట్టు నుంచి పళ్ళు కావాలనుకున్నా పళ్ళు కోసుకోవడానికినా చెట్టు దగ్గరికి వెళ్ళాలి, లేదు కట్టెల కింద కొట్టి పొయ్యిలో పెట్టుకోవాలన్నా చెట్టు దగ్గరికే వెళ్ళాలి. అంతే తప్ప చెట్టే లేదు చెట్టు నాకేం ఉపయోగం అనడానికి లేదు కదా. తెలియకుండానే నువ్వు అక్కడికి వెళ్తావు. అదే రావణాసుడి సన్నివేశము, అదే జీవుడి సన్నివేశము, అదే రావణాసుడిని వంటి ఈ జీవుడి సన్నివేశం. ప్రారంభ శ్లోకం దగ్గరే ఇంతగా ఇంత లోతుగా ఎందుకు వివరించాల్సి వస్తున్నాడు, ఎందుకు వివరించాల్సి వస్తుంది అంటే, ఒకప్పటి సమాజంలో చదువుకున్నవారు చదువుకోని వారు కూడా ఒక రకమైన భక్తి విశ్వాసాలతో గ్రంథాలు అవలోడన చేశారు, స్తోత్రాలు ఆచరించారు. ఇక్కడ ఆధునిక విజ్ఞానం బాగా పెరిగిందనుకుంటూ, విశ్లేషణాత్మకమైన జ్ఞానం మాకు బాగా ఉంది అనుకుంటూ, అంటే అనలిటికల్ విజన్ అన్నది అనుకుంటూ గ్రంథము పూర్తిగా చదవకుండానే దాంట్లో దోషాలు ఎన్నడం అన్నది అలవాటైంది గనక, అలాంటి వాళ్ళు అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పుకుంటూనే దీంట్లోకి వెళుతున్నాం. ఏమండి, ఆదిత్య హృదయాన్ని అగస్త్యుల వారు చెప్పారు అంటున్నారు. యుద్ధరంగంలో చెప్తున్నప్పుడు అక్కడ అంతమంది వానర వీరులు, అంతమంది రాక్షసులు ఎదురుకుండా రావణాసుడు యుద్ధానికి వచ్చున్నాడు. ఇంత జరిగితే ఆయన చెప్పడానికి వ్యవధి ఎక్కడుంది, చెప్పిందాకా ఉండి రాముడు అనుష్ఠానం చేయడానికి వ్యవధి ఎక్కడుంటుంది, ఇది నమ్మడానికి వీలవుతుందా? ఇలాంటి ప్రశ్న తర్వాత కూడా వేస్తారు. కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పాడన్నారు, 700 శ్లోకాలవి. ఆ 700 శ్లోకాలు చెప్తూ కూర్చుంటే, అర్జునుడు విల్లు కింద పారేస్తే 700 చెప్తూ కూర్చుంటే, మరి ఇంతమంది సైన్యం అంతా ఒట్టినే చూస్తూ ఊరుకున్నారా? మరి 700 శ్లోకాలు చదవండి 5-6 గంటలు పడుతోంది కదా, 5-6 గంటలు యుద్ధం లేకుండా అలాగే ఉన్నారా? ప్రశ్నలు అడుగుతూ మేము చాలా బాగా అడిగామనుకుంటారు పాపం. కానీ తమాషా ఏమిటో తెలుసా, ఈ ప్రశ్నలు అడిగిన వాళ్ళకి ఆ గ్రంథంలోనే అక్కడే సమాధానం ఉందని పట్టించుకోరు. ఎలాగంటే అది ఏనాడు జరిగింది, ఎందుకు జరిగింది, ఆ కాలం ఏమిటో తూచినట్టయితే అర్థమవుతుంది. దానికి ముందుగా ఒక మాట ఏమిటి అంటే, హృషీకేశ అన్న పదం ప్రయోగించాడు భగవద్గీతలో మొదటి అధ్యాయంలో. 3 సార్లు ప్రయోగించాడు ఆ పదాన్ని. ఏం కృష్ణుడికి వేరే పేర్లు ఉన్నాయి కదా? కాదు. భగవద్గీత సన్నివేశం ఉపదేశించేటప్పుడు మనం అనుకున్నట్టుగా 3 గంటలు 4 గంటల ఉపన్యాసం జరగలే. కేవలము అర్జునుడి మాట వినగానే, అతని వంక చూడగానే 700 శ్లోకాల సారాంశము కూడా శుభ్రంగా అర్జునుడికి అందింది. అంటే ఏమిటి? కేవలం దృంగ్మాత్రం చేత. కొన్ని చోట్ల గురువులు హస్తమస్తక సంయోగం అంటారు. నెత్తి మీద చేయి పెట్టి మంత్రం చదవగానే శాస్త్రాలు తెలుస్తున్నాయి. అది ఒకప్పుడు అన్నారు, ఇప్పుడు చెప్తున్నారు. అది జరిగింది అక్కడ. అంతేకాదు, ఋషికేశ అక్కడ వ్యాసుడు చెప్పాడు, భగవద్గీత సన్నివేశం నడుస్తున్నంతసేపు గుర్రములు కానీ ఏనుగులు కానీ ఏవి కూడా ధ్వనించలేదు.
సైన్యమంతా కూడా చిత్తరువులో ఓలి అంటే చిత్రపటంలో ఉన్న బొమ్మల్లా నిలబడ్డారు. ఎంచేత ఆయన ఋషికేశుడు అందరి ఇంద్రియములు ఉపసంహరించాడు. ఈ అర్జునుడు తంది మాత్రమే అట్టే పెట్టుకున్నాడు. ఇది మరే వేరే కాదు. ఇక్కడ కూడా అగస్త్యుడు రావడంతో రామచంద్రస్వామిని చూచినప్పుడు ఇక్కడ కూర్చుని ఆచమనం చెయ్యి, హరి ఓం, వినాయకుడు పూజ చెయ్యి, ఇవన్నీ చేసి చెప్పింది కాదు. అది ఉపదేశం యొక్క గొప్పతనము, అది విశేషం అక్కడ. అంచేత దీన్ని గురించి అలాంటి ఆలోచన పెట్టుకోక్కర్లేదు. ఆదిత్య ఉపదేశము సాధన ఎప్పుడు జరిగింది అంటే రావణాసురుడు తిరిగి యుద్ధానికి వచ్చే స్వల్ప వ్యవధి లోపల బహుళ చతుర్దశి పూర్తయ్యి అమావాస్య ప్రారంభమైంది. పాల్గొన మాసము అమావాస్య ప్రారంభమయ్యే దశ లోపల చాలా పొద్దుపొడుపు కొంచెం ఉంది. ఆ సమయంలో వచ్చాడు ఆయన. ఒక గొప్ప ఛాయాగ్రాహకుడు. రెండు విభిన్న సన్నివేశాలు ఒకదానితో సంబంధం ఉన్నవి పక్క పక్కన చూపించినట్టుగా ఇక్కడ అటుపక్క రావణాసురుడు రావడం, ఇటుపక్క అగస్త్యుల వారు రామచంద్రస్వామికి ఆదిత్య హృదయం బోధించడం, రెండూ ఒకే సన్నివేశంలో చూపిస్తున్నాడిన. ఈ ఆదిత్య హృదయం అన్నది వాల్మీకి రాయలేదు, ఎవళ్ళో పెట్టారు అని కొంతమంది అంటారు. వాటి జోలికి మనం వెళ్లాల్సిన అవసరం లేదు. ఇది శ్రీమద్ రామాయణం వేదావతారము. దీంట్లో ఒకళ్ళు చేర్చేది ఉండదు. అంటే మళ్ళీ ఎందుకు అడిగారు? రాముడు ఇంకో దేవుడికి దండం పెడతాడా? దండం పెట్టకూడదా? కృష్ణ పరమాత్మ పరమశివుల వారిని ఆరాధన చేయలేదా? మరి ఉన్నాయండి. రామచంద్రస్వామి సంధ్యావందనాదులు చేశాడు కదా. సంధ్యావందనాదులు చేసినప్పుడు ఎవరిని ప్రార్థిస్తాడు ఆలోచించండి. అంతేకాదు రేపు పట్టాభిషేకం అనగా ఇంటిలో ఉన్న రంగనాథుడిని సేవించుకున్నాడు రామచంద్రస్వామి. ఎంచేత సహపత్న్యా విశాలాక్ష్య నారాయణ ఉపాగమతు అన్నాడు అక్కడ. మరి ఉండగా ఆదిత్య హృదయాన్ని సాధన చేయడంలో తప్పే ఉందండి. ఇది అర్థము కాదు, అనర్థమైనది. ఇలాంటి ఆలోచనలు వద్దు. అలాంటి ఆదిత్య హృదయము ముముక్షువులకి కాదు, బుభుక్షువులకి. ముముక్షు అంటే మోక్షేచ్ఛ కలిగిన వాడు, వాడికి ఆదిత్య హృదయం అవసరం లేదు. కానీ లోకంలో మాకీ ఫలితాలు కావాలి, ఇలాంటివి కావాలి అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఆదిత్య హృదయము చాలా సులభముగా అనుసంధానం చేసుకోదగినది, పారాయణ చేసుకోదగినది. అన్నమయ్య భాషలో వెల స్వల్పము, ఫలము అధికము. అందుకని అంచేత ఈ ఆదిత్య హృదయ పారాయణ అన్నది, ఆదిత్య హృదయ ప్రారంభమైన దాని మీద ఎక్కడా కూడా అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం.